నగర్ జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియం హాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, హౌసింగ్ శాఖల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ పాల్గొన్నారు. జిల్లాలో వ్యవసాయం తీరు, విద్యాశాఖ, హౌసింగ్ శాఖల పనితీరుపై ఆయా శాఖ అధికారులను అడిగి మంత్రులు తెలుసుకున్నారు. ఇన్ఛార్జ్ మంత్రి గారి అనుమతితోటి నాట్ ఓన్లీ హార్టికల్చర్తో పాటు ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి మాట్లాడే అవకాశం కూడా కల్పించాలని క్రాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ విత్తనాలు విషయంలో ఉక్కుపాదంతో వారిపైన చర్య తీసుకోవడంతో పాటు రైతులకు ఏ విధంగా అన్యాయం జరగకుండా చూసే కార్యక్రమం చేస్తాం. విద్యార్థులకు సంబంధించి విద్యా వ్యవస్థలకు సంబంధించి మెరుగైన విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తూ అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా స్పష్టతతో రాజకీయాలకు అతీతంగా ఈరోజు పేదవాడు అనేదానికి పార్టీ లేదు. పేదవాడిని గుర్తించి ఎవరికైతే ఇల్లు లేదో మరి ఆ పేదవాడిని గుర్తించే కార్యక్రమం బాధ్యత జిల్లా కలెక్టర్స్ పైన ఉంటుంది. ఆ విధమైన ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరొకసారి మరి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ రోజు ఆదివారం అయినా కానీ మీరందరూ కూడా రావటం చాలా సంతోషం. అధికారులకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు పెద్దలు మరి మన ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక గుంట కూడా బీడు లేకుండా వాళ్ళు ప్రభుత్వం విత్తనాలు ఇస్తా ఉంది, పంట సహకారం చేస్తా ఉంది. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతోటి లేదా గ్రామ స్థాయి సెక్రటరీ స్థాయి అధికారి దాకా ప్రోత్సాహం చేసి ప్రతి గుంటను మొక్కజొన్న వేసుకుంటారా, ఆయిల్ ఫామ్ వేసుకుంటారా, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకుంటారా, కళ్యాణాల చెట్లు పెడతారా, ఏదైనా కావచ్చు, మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకటే సంవత్సరం 100% రీచ్ కాకపోవచ్చు, కానీ ఈ యొక్క నినాదం మన కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణకు స్టార్ట్ కావాలి. భూమి వృధాగా ఉండద్దు, ఏదో ఒక పంట నివ్వాలి అనేటువంటి నినాదంతో, ఎందుకంటే వ్యవసాయంకు అత్యంత సాన్నిధ్యంగా అంటే వ్యవసాయదారుడే మంత్రిగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి నుంచి ఈ ప్రారంభం కావాలని ఆకాంక్షిస్తాను. పరిపాలనకి కొంత ఇబ్బందులు వచ్చినా, కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నా, కొన్ని పెండింగ్ కార్యక్రమాలున్నా, పెండింగ్ వర్క్స్ ఉన్నా, వీటన్నిటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వాటిని సరిదిద్దుకుంటూనే మేము అనుకున్నటువంటి కార్యక్రమాలు కొనసాగించాలంటే ఇప్పుడు ప్రజాప్రతినిధి యొక్క సహకారంతో పాటు మీ యొక్క సహకారం కావాలి. నలుగురు జిల్లా కలెక్టర్లు ఉత్సాహవంతులు, కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మీరు కూడా